అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. దానికోసం ముందుగా 1 kg క్లీన్ చికెన్ తీసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా, చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న మిర్చి స్లైసెస్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని లిడ్ పెట్టుకొని టొమాటోస్ బాగా స్మాష్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే టొమాటోస్ బాగా స్మాష్ అవుతాయి. దానిలో 2.5 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్పైస్ తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు లిడ్ నుంచే కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత లిడ్ తీసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలోకి 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలానే కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చికెన్లో వాటర్ అంతా
దగ్గర పడిపోయిన తర్వాత దానిలోకి 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చికెన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత దానిలోకి 1 స్పూన్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా దానిలోకి కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి బిర్యానీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.